హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఎస్వి ఆటోస్కి అయితే వచ్చామన్నమాట. తక్కువ బడ్జెట్లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలి, డే టు డే యూసేజ్కి సరిపోయే విధంగా, ఏదో ఆఫీస్కి లేదా ఇంట్లో పిల్లలను స్కూల్కి పంపించడానికి లేదా స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకు, కాలేజీ పిల్లలకు అలాంటి వాళ్ళకి కావాలనుకుంటే కనుక తక్కువ బడ్జెట్లో ఒక బెస్ట్ వెహికల్స్ ఉన్నాయి ఈ షోరూంలో. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీంట్లో నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంతకుముందు కూడా, అవి కూడా నేను మీకు కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూసి, ఇంకా మెయిన్ బేసిక్ చూసుకుంటే వీళ్ళ దగ్గర 42,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే 1,70,000 వరకు కూడా అప్ టు అయితే ఉంటాయన్నమాట. మనకు బేసిక్ చూసుకుంటే ఇది వస్తుందండి. ఇది 42,000 అయితే పడుతుంది అనమాట. గ్రాఫెన్ బ్యాటరీతో వస్తుంది. 60 to 70 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అన్నీ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. వెహికల్ అయితే కనుక చాలా బాగుంటుంది. డిస్ప్లే కానీ అన్నీ కూడా మనకు డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది. డిజిటల్ డిస్ప్లే వస్తుంది. అన్ని కంట్రోలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అన్నీ ఉంటాయి. మనకు రివర్స్ మోడ్ కానీ అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉంటాయన్నమాట. అలాగే మనకు బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపల ఛార్జర్ అయితే ఇట్లా వస్తుందండి, ఇట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ వెహికల్స్ చూసుకుంటే ఇవి రెండు మనకు 56,000 అయితే పడుతుందండి ఎస్వి ఆటోస్ నుంచి. ఇది కూడా కాలాన్ కంపెనీ నుంచి అయితే వస్తుంది అనమాట. బ్రాండెడ్ బై ఎస్వి అన్నాను. ఇవి రెండు కూడా సేమ్ ఇదేమని 56,000 అయితే వస్తుంది. ఇది కూడా 60 to 70 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తాయన్నమాట. మోడల్కి తగినట్టుగా రేట్ అయితే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి లేడీస్కి అయితే చాలా బాగుంటుంది. లుక్ చూడడానికి మొత్తం మనకు వెస్పా టైప్ అయితే వస్తుంది. మంచి లుక్తో అయితే వస్తుంది అనమాట. దీనివల్ల మనకు డిస్ప్లే అన్ని మీరు చూసుకుంటే అన్ని డిజిటల్ డిస్ప్లే అయితే వస్తాయి. ఫ్రంట్ కూడా మనకంతా వెస్పా లుక్లో అయితే వస్తుంది అనమాట వెహికల్. ఇంక ఇది చూసుకుంటే మనకు లగేజ్ వెహికల్ అండి. లగేజ్ వెహికల్ దీనిది అసలు నేను తనిగా మీకు వీడియో అయితే పెట్టున్నాను నా ఛానల్లో. మీరు నా ఛానల్లో వెతికారంటే ఉంటుంది. దీంట్లో కూడా మనకు మంచి డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చి 1,30,000 వరకు కాస్ట్ అయితే వెళ్తుందండి. ఎందుకంటే ఇది రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. దీంట్లో 3 years బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందన్నమాట. మీకు లగేజ్ పర్పస్కు యూస్ చేసుకోవాలనుకుంటే కనుక వ్యాపారస్తులకు కానీ, అలాంటి వాళ్ళకి కూరగాయలు బిజినెస్ చేసేవాళ్ళు లేదా సామాన్లు అదే బియ్యం కానీ అలాంటివన్నీ వాడుకునే వాళ్ళకి కూడా ఇవన్నీ అయితే బాగా వెహికల్ అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి ఒక హై ఎండ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది కూడా దీంట్లో మనకు 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ని అయితే పెంచుకునే విధంగా దీంట్లో అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో చూసుకుంటే మనకు గ్రాఫెన్ బ్యాటరీ అయినా వేసుకోవచ్చు, లేదంటే లిథియం అయన్ బ్యాటరీ అయినా వేసుకోవచ్చు. అది మన అవైలబిలిటీ, మనకు కావాలి లిథియం బ్యాటరీ కావాలనుకుంటే లిథియం బ్యాటరీ వేయిస్తారు. మనకు గ్రాఫెన్ బ్యాటరీతో అయితే ప్రస్తుతానికి వస్తుంది అనమాట. 100 అబోవ్ మైలేజ్ అయితే ఇది వస్తుంది. ఇది కూడా మనకు 57,000-60,000 మధ్యలో అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మనం ఎక్స్ట్రా లిథియం బ్యాటరీ అలాంటివి వేసుకోవాలి 100 కిలోమీటర్స్ అట్లయితే 100 కిలోమీటర్స్ అవి వేసుకోవాలనుకుంటే 80,000 వరకు దీని కాస్ట్ అయితే వెళ్తుంది. ఇది భారీ బండి, చూసాక కొంచెం బాగా హైట్ గాను ఉంది. అలాగే వెహికల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ దీంట్లో వచ్చి ఇది ఇప్పుడు న్యూ మోడల్ అనమాట. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ మనకు రెగ్యులర్ మోడల్స్. ఇది ఒకటి న్యూ మోడల్ అయితే వస్తుంది. ఈ వెహికల్ చూడడానికి చూడండి ఎలా ఉందో. 12 inches టైర్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డిస్క్ అయితే వస్తుంది. అలాగే డిజైన్ పరంగా కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. లైట్ ఇక్కడ మనకు హై బీమ్, లో బీమ్ లైట్ ఇక్కడ వస్తుంది. అలాగే డిజిటల్ డిస్ప్లే వస్తుంది. వెహికల్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు ఇది న్యూ మోడల్ అనమాట. ఇది వచ్చి మనకు 65,000 అయితే పడుతుందండి. హైట్ గా ఉంటుంది వెహికల్. లాంగ్ సీట్ అయితే వస్తుంది. మంచి బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే హై బీమ్, లో బీమ్ లైట్స్కి అయితే మీరు గమనించవచ్చు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ టైప్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు 12 inches టైర్స్ అయితే వస్తాయి. బ్యాక్ టు ఫ్రంట్ మనకు డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది లుక్ కూడా బాగుంటుందండి. వెహికల్ కూడా కలర్స్ మనకు మంచి లేడీస్ కానీ ఎవరికైనా కూడా మనకు వెహికల్ బయట తీసుకునేటప్పుడు ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది. గ్రీన్ కలర్ లో చాలా బాగుంటుంది వెహికల్ అయితే. లాంగ్ వెహికల్ అయితే సీట్ కూడా లాంగ్ సీట్ అయితే వస్తుంది. మంచి ఫుడ్ స్పేస్ ఉంటుంది. దీంట్లో మనం లిథియం కావాలని లిథియం వేసుకోవచ్చు, లేదంటే గ్రాఫెన్ బ్యాటరీస్ కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవన్నీ బేసిక్ ఈ రెండు వెహికల్స్ చూసుకుంటే 46,000 అంటే మనకి అది 42 కదా, ఇది వచ్చి 46 అయితే వస్తుంది. ఇవి కూడా మనం గ్రాఫెన్ బ్యాటరీస్ 60 to 70 కిలోమీటర్స్. అంటే బడ్జెట్ రేంజ్ లో మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్ అనుకోవచ్చు. ఇక్కడ మీరు షోరూమ్కి వచ్చారంటే, షోరూమ్ చూసుకుంటే మనకు తిరుపతి రేణిగుంట బై రూట్లో నారాయణ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి. ఇంకా దీంట్లో మనకు హై ఎండ్ వెహికల్స్ చూసుకుంటే ఇదండి రేస్టర్ నుంచి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడే బోర్డు అంతా రాసింది చూడండి. మీకు 180 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. 7 years బ్యాటరీ లైఫ్. అలాగే 70,000 కిలోమీటర్స్. కలర్స్ చూసుకుంటే మనకి మీద 4 కలర్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఈ విధంగా దీంట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. వేర్ వోల్ఫ్ ప్లస్ ఇట్లా మోడల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు చేస్తున్నాను. దీంట్లో వేర్ వోల్ఫ్ కానీ వేర్ వోల్ఫ్ ప్లస్ కానీ 2 వెహికల్స్ చేశాను. మీరు నా ఛానల్లో ఉంటుంది చూడండి. మీరు కావాలంటే నేను మళ్ళీ కూడా ఇంకా వీడియో కూడా నేను మళ్ళీ పెడతాను. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చి మాకు 180-300 కిలోమీటర్స్ వరకు దీనికి రేంజ్ అయితే పెంచుకోవచ్చు. అంటే బ్యాటరీ పరంగా కూడా దీన్ని పెంచుకోవచ్చు. ఇది లిథియం అయన్ బ్యాటరీతో వస్తుంది. 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట.
అలాగే స్పీడ్ 90 కిలోమీటర్స్ వెళ్తుంది. రేంజ్ చూసుకుంటే 150, 160 లేదా మనం 200 కిలోమీటర్స్ వరకు దీంట్లో పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వెహికల్ అయితే చాలా బాగుంటుంది, పెద్ద బ్యాటరీ అయితే వస్తుంది. వెహికల్ ఫాస్ట్ కానీ మూవ్మెంట్ కానీ చూడడానికి మనకు మొత్తం వర్క్మెన్ ఎలా ఉంటుందో అదే విధంగా అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. మనకు దీన్ని చూసుకుంటే ఇక్కడ ఉండే వెహికల్స్ ఇది హైయెండ్ వెహికల్ అండి. 180 కిలోమీటర్స్ వరకు దీన్ని రేంజ్ అయితే పెంచుకోవచ్చు. దీంట్లో 5 years బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. మనకు 50,000 కిలోమీటర్స్ రేంజ్, 50,000 కిలోమీటర్స్ 5 years వారంటీ అయితే వస్తుంది. వెహికల్ చాలా బాగుంటుంది. 90 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే మనకు మంచి కప్ మోటర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తాయి. మీరు గమనించవచ్చు 12 inches పెద్ద బ్యాక్స్ అయితే వస్తాయి అనమాట. మనకు లుక్ చూడడానికి మొత్తం వర్క్మెన్ ఎలా ఉంటుందో అదే మాత్రం ఉంటుంది. వెహికల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకు కాలంలో వస్తుంది. ఇవన్నీ మనకు ఏదైనా దీంట్లో వచ్చి కొత్త డిజైన్ అయితే వచ్చింది. యో బైక్ దీన్ని చూసుకుంటే యో స్మార్ట్ ఇది. ఇది వచ్చి మనకు 57,000 అయితే పడుతుందండి కాస్ట్ అయితే కనుక. ఇది కూడా గ్రాఫైన్ బ్యాటరీతోనే వస్తుంది. మనకు బ్యాటరీ అయితే ఛార్జింగ్ మీరు చూస్తున్నారు కదా, ఈక్వల్ ఇంచుమించు అన్నిటికీ ఛార్జర్లు అయితే ఇంచుమించు ఇట్లే ఉంటాయండి. మనకి ఇక్కడ బ్యాగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి అదే మాదిరి ఉంటుంది. గ్లో బాక్స్ అయితే మనకు బూట్ స్పేస్ చూస్తే ఈ విధంగా ఉంటుందండి. పెద్ద బూట్ స్పేస్ అయితే వస్తుంది దీంట్లో. మన చూడండి ఒక హెల్మెట్, ఫుల్ హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లోనే. సరుకులు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ బైక్ అయితే కనుక అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా దీని డిస్ప్లే చూసుకుంటే మనకి ఈ విధంగా డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుందండి. అన్నీ ఉంటాయి దీంట్లో ఫీచర్స్, లైట్ గిట్ మనకి ఏది మనకి ఇది ఉంది అది లేదనుకుంటా ప్రతి ఫీచర్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి దీని దగ్గర. మీరు రండి షోరూమ్కి వచ్చి చూసారంటే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు టెస్ట్ డ్రైవ్ కూడా ఇస్తారు. మీరు కావాలని వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీ వెహికల్ నచ్చితే తీసుకోవచ్చు అనమాట. బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అంటే అండర్ 1 lakh లోపల మాకు ఒక 60-80 కిలోమీటర్స్ అట్లా కావాలనుకునేవాళ్ళు, మైలేజ్ కావాలనుకునేవాళ్ళు మీరు వచ్చి ఇక్కడ వచ్చి వెహికల్ అయితే చూసి తీసుకోవచ్చు అనమాట. విత్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం.